ఫైనలీ ఈరోజు కొంచెం ధైర్యం కుదిరింది మీ అందరిని కలవటానికి. బేసిక్గా అంటే నాకు బాగా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ అలవాటైపోయి సినిమా కొంచెం కొంచెం లేట్ అయ్యే కొద్దీ నేను ఏమనుకున్నానంటే ఆడియో రిలీజ్ తర్వాత 4.5 months డిలే అయింది. మనది ఇంకా ఎక్కువైందంటే ఇంకా పెద్ద హిట్ అవుద్ది అనమాట. సో దాంట్లోంచి పాజిటివ్ ఎతుక్కుంటున్నాం మేమే. బట్ ఈ కొద్ది డిలే చాలా కష్టం అయిపోయింది మాకు. ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ చూసుకొని అంత ఎక్సైట్ అయిపోయి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చిన దాని తర్వాత ఆగడం చాలా కష్టమైంది. బట్ డెఫినెట్గా లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా వస్తుందన్న నమ్మకం ఉంది. అండ్ ఆ లేట్ అయిన దానికి కూడా కలిపి ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకం ఉంది. పైసా February 7th రిలీజ్ అంటున్నారు మా ప్రొడ్యూసర్ గారు. సో అండ్ చూస్తుంటే అన్ని రకాలుగా పూర్తిగా సెట్ అయిపోయి 7th వచ్చేస్తుంది ఫిల్మ్. సో మీరందరూ సినిమా చూసి ఆదరించి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు బాగా మనసుకి దగ్గరైన సినిమా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ గారితో పనిచేసే అవకాశం దక్కింది. అండ్ అవకాశం దక్కడమే కాకుండా నాకు చాలా నచ్చిన, నేను బాగా ఎక్సైట్ అయిన ఒక స్క్రిప్ట్ మీద నటించే అవకాశం దొరికింది. సో ఈ రెండు ఆ కాంబినేషన్ అలా కుదరటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా పర్టికులర్గా హైలైట్స్ గురించి మాట్లాడాలంటే సాయి కార్తిక్ మ్యూజిక్ ఒక పెద్ద హైలైట్ అండి. ఆల్రెడీ సాంగ్స్లో పైసా కానీ నీతో ఏదో అందాం అనిపిస్తున్నాను పాట కానీ ఆల్రెడీ రేడియో ఛానల్స్లో ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు కార్లో కూడా అదే పాట వస్తుంది. సో అవి రెండు ఆల్రెడీ సూపర్గా క్లిక్ అయినాయి. బట్ పర్సనల్గా నాకు సాయి కార్తిక్ ఇచ్చిన మ్యూజిక్ కంటే కూడా సాయి కార్తిక్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇష్టం. సినిమా అంతా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూసినప్పుడు ఒకసారి ఏంటిది మన సినిమానే అని అనిపించింది. అంత బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ సాయి ఆల్సో ఈ సందర్భంగా. అండ్ ప్రొడ్యూసర్ రమేష్ భూపాల్ గారు ఎన్ని డిలేలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా చివరిదాకా సినిమాకి ఒక బ్యాక్ బోన్గా నిలబడ్డారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ క్యాథరిన్ నా అంటే పేరు చెప్పను, బట్ ఒక ప్రముఖ వ్యక్తి పైసా సినిమా చూసి ఏంటి ఈ అమ్మాయి ఇంత బాగా యాక్ట్ చేసేసింది, కృష్ణవంశీ గారు కష్టపడి చేయించుకున్నారా, నమ్మి మేము పెట్టుకోవచ్చా, మా సినిమాలో కూడా అంతే బాగా చేస్తా అని అడిగారు సినిమా చూసిన తర్వాత. సో డెఫినెట్గా క్యాథరిన్కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా తెలుగులో చాలా బిజీ అయిపోతుంది. సో పేరున అంటే మా ఎడిటర్ త్యాగు కానీ, మా కెమెరామెన్ సంతోష్ కానీ, వీళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మామూలుగా ఒక సినిమా కంటే కొంచెం ఎక్కువ కష్టమే పడ్డాం ఈ సినిమాకి. అది దానికి కారణం కృష్ణవంశీ గారు కాదు, దానికి కారణం ఈ సినిమా జానర్, ఈ సినిమా స్క్రిప్ట్. బేసిక్గా ఈ కంటెంటే కొంచెం ప్రతి ఎపిసోడ్ కూడా కొంచెం నార్మల్ మనకు చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లోనో స్టూడియోస్లోనో షూట్ చేసిన ఒక సెటప్ కాదు. చాలా కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం రియల్ లొకేషన్స్కి వెళ్ళి చాలా కష్టపడి ఆ రియల్ ఒథెంటిక్ ఫీల్ రావాలంటే, ఆ ఓల్డ్ సిటీ ఫీల్ రావాలంటే కొంత ఎక్స్ట్రా కష్టపడాల్సి వచ్చింది మామూలు సినిమాలతో కంపేర్ చేస్తే. అంత కష్టపడి అందరూ ప్రతి టీం మెంబర్ ఎఫర్ట్ పెట్టాడు కాబట్టే ఈరోజు పైసా ఈ రేంజ్లో వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పటికీ సినిమా నేను ఒక 20 సార్లు చూసుంటాను. 20 సార్లు నేను నా సినిమాలు ఏవి చూడలేదు అన్నిసార్లు. అండ్ 20 సార్లు అంటే ఆ 20 సార్లు చూడటానికి డిలే కూడా కారణం అనుకోండి. బట్ 20వసారి నిన్న సాయంత్రం చూస్తున్నప్పుడు కూడా అదే హై, ఫస్ట్ టైం చూసినప్పుడు వచ్చిన ఒక హై ఉండింది. సో అదే హైని మీరు కూడా రేపు 7వ తారీఖు థియేటర్లో ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఆల్వేస్ అంటే 1.5 అయింది లాస్ట్ సినిమా వచ్చి. సంవత్సరాన్ని నేను చేంజ్ చేస్తున్నానంటే సినిమాలు చేస్తున్నాను, అవన్నీ ఒకసారి వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ 1.5 year కష్టం అంతా ఈ సినిమాలో కనపడిపోతుంది. ఎప్పుడు అంటే ఇంతకాలం నుంచి కనపడిపోయినా సరే ఎప్పుడు ఫస్ట్ నుంచి మీ ప్రేమ, ఆదరణ, లవ్, సపోర్ట్ ఎప్పుడు అలా కన్సిస్టెంట్గా ఉంది. ఎందుకుందో కూడా నాకు నిజంగా తెలియదు. అంత పెద్ద చేసింది హార్డ్లీ 8 films, బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ అక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే చూస్తుంటే నాకే ఆశ్చర్యం వస్తుంది. డూ ఐ డిజర్వ్ దిస్ అనిపిస్తుంటుంది. బట్ అదే సపోర్ట్ పైసాకి నాకు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ పర్టికులర్గా మీడియా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వారందరికీ పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, పైసాకి కూడా మీ ఆదరణ, మీ సపోర్ట్ చాలా అవసరం. అండ్ వన్స్ అగైన్ February 7th
థియేటర్స్లో చూడండి. అండ్ ప్లీజ్ నో పైరసీ. నా సినిమా అని చెప్పారు అంటే మా సినిమా అప్పుడు మీడియాని కలిసే ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి చెప్తున్నాను అంతే. ఎందుకంటే నేను చేసిన ఒక చెప్పుకోదగ్గ పెద్ద మూవీ అంటే ఇదే స్టార్టింగ్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ మూవీకి కృష్ణవంశీ గారు నన్ను చూస్ చేయడం నా అదృష్టంగా అనుకుంటున్నాను. మంచి సాంగ్స్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్రెడీ. పైసా పైసా అండ్ నీతో ఏదో ఈ సాంగ్స్ అన్నీ మంచి పేరు వస్తున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening, everybody, and thank you so much for being present here. I'd just like to say that I'm very grateful for the opportunity to be a part of Paisa. I had a wonderful learning experience working with the entire cast and crew, and I'm very excited and happy that our film is finally set for release on the 7th of Feb. It has turned out really well thanks to the sincere efforts of everyone involved, so the wait will definitely be worth it. Thank you. Honor working with him. Yeah, we had all the ups and downs in the movie, but movie came out really well. And I played a Muslim guy in the movie, and you all can watch it. And I would like to thank each and everyone in the team for being patient. And at 7th is other 3 days, and you all can watch it in the theaters. ఇంకా మా అందరి సమిష్ట కృషితోటి పైసా 7వ తేదీ మీ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతం అందించినటువంటి సాయి కార్తిక్ గారికి, అలాగనే ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించినటువంటి మా డైరెక్టర్ కృష్ణవంశీ గారికి, ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటించినటువంటి మా హీరో నాని గారికి, అదేవిధంగా ఎంతో చక్కగా నటించినటువంటి హీరోయిన్స్ క్యాథరిన్ తెరిసా మరియు సిద్దికాకి, అలాగనే ఒక పార్ట్ అయినటువంటి దీంట్లో టబర్, ఆర్కే, రోబో, అలా వీళ్ళ ముగ్గురు చాలా చక్కగా నటించారు. విలన్గా చరణ్ రాజ్ గారు చాలా అద్భుతంగా నటించారు. మరి ఈ సినిమాని మేమంతా ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షతో చేశాము. అలాగనే అందరం బాగా కలిసిపోయి ఈ చిత్రం మీద తప్పితే వేరే ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నంత కాలం వేరే దృష్టి లేకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాము. అదేవిధంగా చేసి దాంట్లో విజయం సాధించాము. మళ్ళీ ఈ చిత్రానికి ఖర్చుకు వెనకాడకుండా చాలా మలేషియాలోను, దుబాయ్లోను ఈ రెండిట్లో కూడా మేము షూటింగ్ చేయడం జరిగింది. చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు వెన్నంటే ఉంటారు. అందుకే వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను వాళ్ళలో ఒక మనిషిగా చూసుకుంటారు. అలాగనే ఈ చిత్రాన్ని కూడా మీ చిత్రంగా తీసుకొని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్. లేదు, డబ్బు అనేది మనిషి జీవితంలో ముఖ్యంగా మనలాంటి వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తుంది అనే దాని మీద సినిమా. సో డబ్బు ఎక్కడెక్కడ దాని ప్రభావం చూపిస్తుంది, దాని పరిసరాల్లో ఎలా ఉంటుంది అనే దాని మీద అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటీషియన్స్ వాళ్ళ ఇళ్ళు కూడా తగులుతాయి. అంత తప్ప పొలిటీషియన్స్ మీద కానీ మీరు అనుకుంటున్నట్టు కానీ నిజంగా చేయట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ మనీ. ఇవాళ రోజున ఆ పరిస్థితికి వచ్చేసిందండి. 11వ అవతారం కింద అయిపోయిందని డబ్బు అనేది. దశావతారాలు అంటాం కదా, దేవుడిని దాటి ఒక పైసా అనేది మన జీవితాలకి అయిపోయిందని అదే ఉద్దేశంతో డీల్ చేసిన స్క్రిప్ట్ని. సో అందుకని ఆ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది. సినిమా గ్యాప్లో లేదు, అలాగే అనిపించదు, అంత పక్కగానే ఉంది. ఇలాంటి విచిత్రమైన రీజన్స్తో సినిమా లేట్ అవుద్దని నేర్పింది. ప్లస్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్. వెయిటింగ్ అనేది ఇంతవరకు ఎప్పుడైనా సరే రిలీజ్ డేట్ మీద పడిపోతే సినిమాని రష్ చేసుకుంటే తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సినిమా ఫినిష్ అయ్యి రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి, అదే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ 1000%. ఎందుకంటే నాని రైడ్ అనే సినిమాలో చూసి, అతని సెకండ్ సినిమా అనుకుంటే, యాక్సిడెంటల్గా ఆ సినిమా చూసి ఆ రోజే నాకు చాలా బాగా నచ్చాడు. నేను కనెక్ట్ అయ్యాను పర్సనల్గా. చాలా రిలేటబిలిటీ, కనెక్టబిలిటీ ఉండి, చాలా కామన్ మ్యాన్లో కూడా ఒక హీరోయిక్ క్వాలిటీ ఉన్న ఒక స్ట్రక్చర్ అవుతుంది. అది చూసి నాకు బాగా నచ్చి ఆ రోజే అతను కనపడినప్పుడు చెప్పాను, ఇదే సినిమా చేయాలనిపించింది అని చెప్పి. ఆ తర్వాత ఎంతకాలానికి కుదిరింది. ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా నాని కోసం డిజైన్ చేయనప్పటికీ నాని కోసమే డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఈ సినిమా కానీ ఈ హీరో క్యారెక్టర్ కానీ నాని కాకుండా వేరే వాళ్ళతోటి
ఇప్పటికి కూడా ఊహించలేను. చాలా బాగా చేశాడు. ఎలా ఏ జోనర్లో ఉండే సినిమా అవుతుంది? ఫ్యామిలీ ఫిలిం, అవుట్ అండ్ అవుట్ యూనివర్సల్ ఫ్యామిలీ ఫిలిం. ఒక 50-60 సంవత్సరాలు నిలబడే సినిమా అవుతుంది. పైసా మేకింగ్కి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రీజనా ఏంటి? పైసా ఒక క్రైమ్ చేయగలదు, ఒక లవ్ని ఏర్పరచగలదు అంటే బియాండ్ మనీ ఏదైనా ఉందని చెప్తున్నారా సినిమాలో? లేదు, మనీ ఏంటని చెప్తున్నాం, మనీ ఎలా ఉండాలనేది చెప్తున్నాం, మనీతో మనం ఎలా ఉండాలని చెప్తున్నాం. బియాండ్ మనీ ఏముంది? అది ఏం లేదు. బియాండ్ మనీ ఉన్నది ఎంప్టీనెస్సే. గత 10 సంవత్సరాలుగా ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ మనీ. మనీ హెస్ బికమ్ మనీ's role has become like that. Everybody is after money. Either they are affected by money, or they are after money, or they want money, their desire of money, or their lack of money. ప్రతిదీ డబ్బు చుట్టే తిరుగుతుంది, ప్రతిదాన్ని డబ్బుతోటే కొలుస్తున్నాం. ఈ పాయింట్లో, ఈ ప్రాసెస్లో డబ్బు కోసం లేకపోతే డబ్బు కోసం జరిగే వెంపర్లాటలో మనల్ని మనం కోల్పోతున్నాం. అలాగే చాలామంది క్యారెక్టర్స్, చాలామంది మనుషులు సోల్లెస్గాను హ్యాలోగాను మిగలటం నేను నా కళ్ళతో చాలాసార్లు చూశాను. స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఓన్ పీపుల్ కానీ, స్ట్రేంజర్స్ కానీ, కోవర్కర్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఎక్కడ చూసినా ఆ డబ్బు అనేదే ఫస్ట్ మీటర్ అవుతుంది. ఆ థాట్స్లోంచి, ఆ రియాక్షన్స్లోంచి వచ్చిన కాన్సెప్ట్ పైసా అనేది.